శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమయ్యిందా, ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే వెంటనే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలోనే పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు సైతం పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కాకపోవడం, గృహ సంబంధిత సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు రాగల 24 గంటల్లో ఈ ఇద్దరు శత్రువులతో తస్మాత్ జాగ్రత్త. వారు మిమ్మల్ని చాలా వరకు కూడాను మానసికంగా కృంగ తీసేటటువంటి ఎన్నో రకాల పరిస్థితులను మీకు కలగ చేస్తారో ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటే గనక వారి మూల్యం మీరు చెల్లించుకోక తప్పదు. మీతో పాటుగా మీ కుటుంబం మొత్తం కూడాను చాలా వరకు బాధపడాల్సి వస్తుంది. అయితే వారు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆ యొక్క ఇద్దరు శత్రువులు ఎవరు? రాగల 24 గంటల్లో గోచర రీత్యా మీకు ఎలా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి జాతకులు రాగల 24 గంటల్లో కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు మాత్రమే వెంటనే నెరవేరుతాయి. వారి యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకోండి. ఇష్ట కార్య సిద్ధి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఎంతగానో అనుకూలిస్తాయి. కానీ ప్రయాణాల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మిమ్మల్ని ఎక్కడికైనా వెళ్దామని రమ్మన్నా, లేదా ఎక్కడికైనా పని మీద వెళ్తున్నాము తోడుగా రండి అన్నా ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. మొహమాట పడవద్దు, రాము అని చెప్పేయండి. మీ శత్రువులు మిమ్మల్ని చాలా వరకు కూడాను మానసికంగా కృంగతీసే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని రాగల 24 గంటల్లో అనేక విధాలుగా చెడు వైపుకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. మీ జీవితంలో మీరు సక్సెస్ చూడడం వారికి అస్సలు ఇష్టం లేదు. గ్రహబలం ఈ రోజున నీచ స్థితిలో ఉంది. కావున ఈ రోజున ఏ నూతన పనులను ప్రారంభించకుండా వారు అడ్డుకుంటారో, మీ యొక్క లక్ష్యానికి మీరు చేరుకోకుండా వడివడిగా వేస్తున్న అడుగులను ఆపే ప్రయత్నం చేస్తారో, వారితో కలిసి ఏ విధమైన పనులు చేయవద్దో, వారి సలహా సూచనలు తీసుకోవద్దో. ఆ ఇద్దరు శత్రువులు మరెవరో కాదండి, మీతో పాటుగా మీ తోడు నీడగా ఉంటున్నటువంటి మీ యొక్క సహోద్యోగులు. వ్యాపారంలో అయితే గనక మీకు నమ్మకమైనటువంటి నమ్మకస్తులు, వారు మీ కింద స్థాయి ఉద్యోగులు కావచ్చు, లేకపోతే గనక మీ వద్ద పని చేస్తున్నటువంటి ఉద్యోగులు కావచ్చు, భాగస్వామ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చును. ఈ రోజున ఎవరి మాటలు ఆలకించవద్దో, చెప్పుడు మాటలు వినవద్దో. ఎవరైనా ఎవరి గురించి అయినా కూడా ఏ మాటలు చెబుతున్నా కూడాను ఆలకించే ప్రయత్నం చేయొద్దు. వారి మాటల్లో మాట కలిపే ప్రయత్నం అసలే చేయొద్దు. మీకు వారికి మధ్య తగాదాలు పెట్టేస్తారు వారు. మీరు అనని మాటలను అన్నట్లుగా సృష్టించేస్తారు. మీరు ఒక్క మాట అంటే దాన్ని 10 రకాలుగా 10 అర్థాలు వచ్చే విధంగా వారికి తెలియచేస్తారు. మొత్తం మీద ఈ రోజున మీరు వారి వలన అబాసు పాలవుతారు. సంఘంలో కీర్తి పోతుంది, గౌరవం పోతుంది. మీరు చేసినటువంటి పరోపకారాన్ని కూడా మరచిపోయి మిమ్మల్ని విమర్శిస్తారు వారు. మీకు మీ స్నేహితులకు మధ్య గొడవలు పెట్టేస్తారు. కార్చిచ్చు రగులుతుంది. బంధుమిత్రులకు మీకు మధ్యన కూడాను ఎన్నో రకాల ఇబ్బందికర పరిస్థితులను కలగచేస్తారో, మీకు వారిని దూరం చేస్తారో, మిమ్మల్ని మానసికంగా కృంగతీస్తారో, చివరాఖరకు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యన ఎన్నో రకాలైనటువంటి విభేదాలు సృష్టించే ప్రయత్నము చేస్తారు వీరు. ఈ రోజున స్నేహితుల విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ రోజు గ్రహస్థితి నీచంగా ఉంది. కావున ఎవరు ఎలా ప్రవర్తిస్తారు, ఎవరు మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు అనేది మీరు తెలుసుకోలేకపోతారు. కావున ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం
అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.